జై శ్రీరామ్. హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025 సంవత్సరం ఏప్రిల్ మాసంలో శ్రీరామనవమి పర్వదినం ఏ రోజు వస్తుంది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, విశిష్టత, రామనామ జపం యొక్క విశిష్టత, ఏమి పఠించాలి, నైవేద్యము ముఖ్యంగా ఈరోజు ఏమి చేయాలి, పెళ్ళి కాని పిల్లలు ముఖ్యంగా ఏమి చేయాలి, పూజా సమయము, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. మన హిందువులంతా కూడా ఎంతో వేడుకగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగే ఈ శ్రీరామనవమి పర్వదినం అన్నమాట. శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారముగా భూమి మీద చైత్ర శుద్ధ నవమి రోజున మధ్యాహ్నము అభిజిత్ లగ్నంలో మన శ్రీరామచంద్రుడు కర్కాటక రాశిలో జన్మించాడు. అందుకే ఈరోజు శ్రీరామనవమి పర్వదినముగా జరుపుకుంటాము. ఈరోజే శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈరోజే అని, శ్రీరాముడు 14 ఏళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్యకు చేరుకొని పట్టాభిషిక్తుడు అయింది కూడా ఈరోజే అని చెప్పి, అందుకే ఈ శ్రీరామనవమి పర్వదినముని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈరోజు శ్రీ సీతారామచంద్రుల పట్టాభిషేకంలో పాల్గొన్న, శ్రీ సీతారాముల కళ్యాణం చేయించుకున్న, అందులో పాలు పంచుకున్న, చూసినా కూడా శ్రీ సీతారామచంద్రమూర్తిని పూజించిన సమస్త అభిష్టాలు నెరవేరుతాయని ప్రతీతండి. ఇంకా పెళ్లి కాని వారు ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణం చూసిన, పాలు పంచుకున్న, కళ్యాణం అయిన తర్వాత ఆ అక్షింతలు వేసుకుంటే శీఘ్రమే కళ్యాణం అవుతుంది. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పానకం, వడపప్పు, చలిమిడి సమర్పించి అందరూ కూడా స్వీకరిస్తారు. ప్రతి ఆలయంలో కూడా ఈ నైవేద్యాలు పంచుతారండి. అందులో ఇది ఎండాకాలం కాబట్టి ఈ నైవేద్యాలు స్వీకరిస్తే ఒంట్లో వేడి తగ్గుతుందని కూడా చెప్తారు. ఈరోజు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామ రక్షాస్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రం, శ్రీమద్ రామాయణం లాంటి స్తోత్రాలతో ఆ రఘురాముణ్ణి పూజిస్తే మంచిదండి. ఇంకా ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం కథన పారాయణం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. తప్పక ఈరోజు దగ్గరలో ఉన్న రామాలయాన్ని దర్శించుకుంటే మంచిది. 2025 సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు మనకి శ్రీరామనవమి పర్వదినం వస్తుందండి. ఈరోజు తిథి నవమి తిథి, నక్షత్రం పునర్వసు నక్షత్రము. చైత్రమాసంలో నవమి తిథి పునర్వసు నక్షత్రం ఏ రోజు ఉంటుందో ఆ రోజునే మనము శ్రీరామనవమి పర్వదినంగా జరుపుకుంటాము. ఈ నవమి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఏప్రిల్ 5వ తేదీ శనివారం రోజు రాత్రి 12:26 నుంచి నవమి తిథి ప్రారంభమవుతుంది. మరలా ఏప్రిల్ 6వ తేదీ ఆదివారం రోజు రాత్రి 11:32 వరకు ఉంటుంది. మనకి సూర్యోదయ సమయంలో తిథి ఏది ఉంటుందో అదే మనము లెక్కగా తీసుకుంటాము కాబట్టి 6వ తేదీ ఆదివారం రోజు శ్రీరామనవమి ఉంటుందండి. ఈరోజు పూర్తిగా నవమి తిథి ఉంది. మనకి అభిజిత్ ముహూర్తం వచ్చేసి ఆదివారం మధ్యాహ్నం 11:50 నుంచి మరలా 12:40 వరకు అండి. ఈరోజు ఇంట్లో పూజ చేసుకోవడానికి మనకి మధ్యాహ్నం 12 గంటల లోపల మంచి సమయమేనండి. ఆదివారం అందులో ఉదయం టైంలో రాహుకాలం కూడా ఉండదు కాబట్టి 12 గంటల అంటే 12:40 లోపల మంచి సమయము. 12:40 లోపల చేసుకోవచ్చు. మనకి ఈరోజు సామాన్యంగా 12 గంటల అప్పుడు ఆలయాల్లో కళ్యాణాలు, ఇంట్లో పూజలు కూడా చేసుకుంటాము. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఏ రోజు జరుగుతుందో ఆ రోజునే మనము శ్రీరామనవమి పర్వదినంగా కూడా జరుపుకుంటాము. అసలు మనకి అక్కడ భద్రాచలంలో సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా కనులకు విందుగా జరుగుతుంది. చూడటానికి కూడా 2 కళ్ళు కూడా సరిపోవు. మనకి టీవీలో కూడా లైవ్ చూపిస్తారు ఫ్రెండ్స్. పత్ని వ్రతుడు మరియు ఆదర్శ పురుషుడు సకల గుణాభిరాముడు అయిన ఆ శ్రీరామచంద్రుడు జన్మించిన మధ్యాహ్నం 12 గంటల సమయంలో మనము పూజ చేస్తే చాలా మంచిది అని చెప్తారు. ఈరోజు అన్ని ఆలయాలలో కూడా శ్రీ సీతారాముల కళ్యాణము అంగరంగ వైభవంగా జరుగుతుంది. మనము అక్కడ కళ్యాణం జరిపించుకున్న చాలా మంచిది. మనకి అష్టైశ్వర్యాలు, సకల శుభాలు కలుగుతాయని పెద్దల నమ్మకం. లలో అన్నదానాలు కూడా చేస్తారు. ఈరోజు ప్రతి వీధిలో కూడా మండపాలు కట్టి శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా చేసి 16 రోజుల వరకు అట్లాగే ఉంచి 16 రోజుల పండగలాగా చేస్తారండి. అంటే కళ్యాణం మామూలుగా జరిగితే ఎలా జరుగుతుందో అలా చేస్తారు. మా చిన్నప్పుడు అయితే ఊర్లలో అసలు 16 రోజులు భోజనాలు జరగడము, అందరూ వెళ్ళడము అక్కడ చాలా బాగా జరిగేదండి. అసలు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాననే అనే ఈ శ్లోకాన్ని 3 సార్లు స్మరిస్తే విష్ణు సహస్రనామ పారాయణం మరియు శివ సహస్రనామ ఫలితం కూడా లభిస్తుంది.
శ్రీరామనామ జపశక్తితోనే బోయవాడు వాల్మీకిగా మారి రామాయణ మహాగ్రంథాన్ని రచించాడు. రామనామ జపం చేస్తే అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందని నమ్మకం. అనేక మొండి వ్యాధులను కూడా తగ్గించే శక్తి రామనామ జపంకి ఉంటుంది. అసలు రామనామాన్ని ఉచ్చరించేటప్పుడు మనము రా అనంగాల్ని మన నోరు తెరుచుకొని లోపల ఉన్న పాపాలన్నీ బయటికి వచ్చి అనేది ఆ నామం యొక్క అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయి. అలాగే మా అనే అక్షరం ఉచ్చరిస్తే మన పెదవులు మూసుకుంటాయి కదా ఫ్రెండ్స్. కాబట్టి బయట మనకు కనిపించే ఆ పాపాలు లోనికి ప్రవేశించలేవు. అందుకే రామనామ స్మరణానికి అంత శక్తి ఉంది. జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలగజేస్తుంది రామనామ జపం. అందుకే పెద్దవాళ్ళు రామకోటి రాసేవాళ్ళు కదా ఫ్రెండ్స్. ఇప్పటికీ కూడా రామకోటి రాస్తాము మనము. రామకోటి మనం రాస్తే మనం అనుకున్నవన్నీ జరుగుతాయని, సకల శుభాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్తారు. శ్రీరామచంద్రుని ఆదర్శ పురుషునిగా శ్రీ మహాలక్ష్మి అవతారమైన ఆ సీతమ్మ తల్లిని మనము సీతాదేవి అనే కన్నా కూడా సీతమ్మ తల్లి అంటామండి. ఆ సీతమ్మను తల్లిలా భావిస్తాము. సీతమ్మ తల్లి ఓర్పు సహనంతో కూడిన ఆదర్శ నారీ శిరోమణిగా, ఆదర్శ దంపతులను ఆదర్శంగా తీసుకొని మనం నేర్చుకోవలసినవి ఎన్నో ఉన్నాయని మన పురాణాలు చెబుతున్నాయి. ఆదర్శ తెలిసింది కదా ఫ్రెండ్స్. 2025వ సంవత్సరంలో మనకి శ్రీరామనవమి పర్వదినం ఏ రోజు వస్తుంది అనేది క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఎంతో మహిమాన్వితమైనటువంటి శ్రీరామనవమి పర్వదినం రోజు శ్రీ సీతారామచంద్రులను భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని శ్రీ సీతారాముల కళ్యాణం చూసి శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.